ఏడిఎన్ న్యూస్కి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి భవనం నందు వెంకటగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మరియు తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దెల గురుమూర్తి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతనంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు 25,000 రూపాయల వేతనం కలిగిన ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చర్యలు చేపట్టారని తెలిపారు. విద్యా వైద్య రంగాన్ని అభివృద్ధి పరిచే విధంగా పలు సంక్షేమ పథకాలను చేపట్టనున్నారన్నారు. రాబో రోజుల్లో దళితుల అభివృద్ధి కొరకు దళిత గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు అభినందనలు తెలిపారు. నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మొదటి రోజు సభ, మిట్ట మధ్యాహ్నం సభ ఎక్కడ కూడా ఎవరికి తీసుకోనంతగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలకటం రాష్ట్రం అంతా చూసింది. ఈ 15 రోజులు 12 రోజులు ఎన్నైతే క్యాంపెయిన్ చేయడానికి 2 రోజులు ఉన్నాయో, సీఎం గారు అయితే ప్రతిరోజు ఈ విధంగా సభలు చేసుకుంటూ పోతారు. ఇదే ఉత్సాహం రాష్ట్రం అంతా ఉంది. అంటే రేపు జరగబో ముఖ్యంగా జగనన్న ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో వైద్య రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి మనం అందరం గమనిస్తున్నాము. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి 90% కుటుంబాలకి ఆరోగ్యశ్రీ కింద కవర్ అయ్యేటట్టు అందరికీ ఆరోగ్యశ్రీ కార్డు అందించడం జరిగింది. ఆరోగ్యశ్రీ కింద ఉన్నటువంటి 1059 ప్రొసీజర్లని 3,250 ప్రొసీజర్లకు పైగా ఆరోగ్యశ్రీ కిందకి తీసుకొచ్చి అందరికీ, అంటే ఈ రాష్ట్రంలో 90% కుటుంబాలకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా కూడా ఉచితంగా సర్వీసులు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ గ్రామాలకు సంబంధించిన ఎస్సీలే సర్పంచ్లు అవుతారు, ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఎస్సీలే వార్డు మెంబర్లు అవుతారు, ఆ గ్రామానికి సంబంధించిన నిధులనే సంపూర్ణంగా వాళ్ళకి నచ్చిన విధంగా ఏ అయితే అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెట్టుకోవాలనుకుంటారో అది ఖర్చు పెట్టి వాళ్ళని రాజ్యాధికారంలో భాగం చేయబోతున్నాడు గౌరవ ముఖ్యమంత్రులు. అలాగే ఎప్పటి నుంచో కలగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూని ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి నడిబొడ్డును, అది కూడా విజయవాడ నగర నడిబొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని నిలిపి ఎస్సీల యొక్క ఆత్మగౌరవాన్ని నిలిపినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఏవైతే ఎస్సీలకు సంబంధించినటువంటి పథకాలన్నీ అమలవుతున్నాయో, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, అలాగే వాళ్ళకి సపరేట్ అసిస్టెంట్స్ కావచ్చు, అలాగే అన్నీ కూడా రాబోయే 5 సంవత్సరాలు కూడా ఎన్ని కొనసాగుతాయి. దానికి అదనంగా ప్రత్యేక పంచాయతీలు ఏర్పాటు కార్యక్రమం అనేది ప్రత్యేకంగా ఎస్సీలందరూ కూడా కొనియాడదగిన విషయం.